ఎవరు పీకారు ఎవరు పీకారు ఎవరు పీకారు ఎవరు పీకారు వచ్చినాను అన్నీ ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. నీకెన్ని కావాలో చెప్పు. మనం చెప్పింది అన్న కాదండు. ఏ నిద్రపోలే ఈసారి మేలుకొని ఉన్నాడు. పండుకోలే ఒప్పేసుకొని ఉంటాడు మామూలుగా. ఈరోజు అయితే రెండు లేచినాడు. నేను మాట్లాడి ఫోన్ చేస్తా ఉండు. అది 3, 4, 6 మీరు తీసుకునేది. ఇప్పుడు మీరు అవి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇది మన అవి ఒరిజినల్ సీసీ కెమెరాలు సేల్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా నేను సీసీ కెమెరా ఆఫీస్ నుంచి వచ్చినాను. పైన ట్రిమ్మర్ ఫోటో ఉంటుంది, లోపల సీసీ కెమెరా ఉంటుంది. దేనికోసం? మీకు సేఫ్టీ పర్పస్ కోసం. నాకుంది సేఫ్టీ. ఇవి వేరు, ఇవి మీకు ఎంత జూమ్ చేస్తాయి. ఇప్పుడు అవి 1x జూమ్తో వస్తాయి, ఇవి 8x జూమ్. పబ్జీ ఆడతారా? ఇప్పుడు ఈడ తగిలిచ్చిండేటివి మన ఈడ తగిలిచ్చిండేది మొత్తం 8 కిలోమీటర్ల వరకు జూమ్ చేస్తుంది. ఇప్పుడు ఆడ కనబడి అపార్ట్మెంట్ ఎవరైనా ఏమైనా చేస్తానో కూడా మీకు మొత్తం వీడి నుంచి కంప్యూటర్ చూసుకోవచ్చు. ఎక్కడ ఈడ ఈ కంప్యూటర్ ఆన్ చేసుకొని బయట తగిలించానంటే ఈ పక్కోటి ఆ పక్కోటి మీరు ఆయనలో ఏం చేస్తున్నారు, అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, మొత్తం లోపల బెడ్రూమ్ల వరకు జూమ్ అవుతుంది. మీరు ఆయనలో ఏం చేస్తున్నారు, అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, మొత్తం లోపల బెడ్రూమ్ల వరకు జూమ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడో బాత్రూమ్ లో ఏం చేస్తారు మాకెందుకు తెలుస్తుంది కదా మీకు. టైం పాస్ నంబర్ 1 A1 క్వాలిటీ. ఇంకోటి నైట్ టైం కూడా పనిచేస్తారు. అలా కాదు, అక్కడెక్కడ అపార్ట్మెంట్ లోనే ఏం చేసుకుంటున్నారు మాకెందుకు? టైం పాస్ ఏం చేసుకుంటా నీకు తెలిసినే కదా. చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా వాళ్ళన్నారు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారనేది నీకు నిఘా వేసుకొని కూర్చుంటావు. నాకెందుకు అయ్యేది? మన లాడ్జ్ ముందర తిరిగే బండ్లు ఎవరు తిరుగుతున్నారు కాదు, మన చుట్టుపక్కల కాలనీలో దూరం అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఎవరో ఆయన బట్టలు ఆరేస్తాను చూడు. ఇప్పుడు ఇదిగిన బిగించినామంటే నీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది ఏమేమి ఆరేస్తున్నారు, ఏం కదా. నీకు ఎవరెవరి ఇంట్లో ఏమేమి టీవీ లేసి ఏమేమి చూస్తున్నారు అనేది కూడా ఐడియా వస్తుంది. అలాంటివి ఏమైనా పెట్టుకుంటే పోలీసులు చూసి ఎక్కేస్తారు తెలుసా? తప్పుగా ఏం కాదు, నీ ప్రకృతిని చూసి అట్లా. ఇప్పుడు పొద్దున్నే పక్షులు పోతాంటే అవును దేనికొచ్చో చెప్పు. ఏం మాట్లాడితే హోటల్ దగ్గర రావడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో మా సేఫ్టీ సైడ్ మేము మాకు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ కోటే కాదు, ఈ పక్కుండి 8 లాడ్జ్లకి అమ్ముతాను. ఎవరు? ఇదే ఏంటి అమ్ముతున్నావు? సీసీటీవీ మా దగ్గర ఉంది. అదేం చెప్తావు? అదెంత కనపడుతుంది మహా అయితే? నేను పెట్టేది 8x. మా ఫుటేజ్ మాకు ఉంది. చాలా శాంపుల్ కింద ఆ బాత్రూమ్ లో బిగిస్తాడు శాంపుల్ పీస్. మీరు బాత్రూమ్ లో స్నానం చేసి ఏమైనా బాత్రూమ్ కూర్చుంటే ఆ వీడియో రికార్డ్, ఏమిటండి మీరు మాట్లాడేది? బాత్రూమ్ లో నేట్ చేస్తావు. క్లారిటీ తెలుస్తుంది, నీకు ఏమాత్రం చూపిస్తుంది, ఏమేమి జూమ్ చేస్తుంది. అది ఆటోమేటిక్ కెమెరా. ఇంకోటి ఏఐ కెమెరా. నీకు ఏమేమి చూపించాలా, ఏమేమి నువ్వు చూడాలనుకుంటానో అనే ఉద్దేశం నీ మైండ్కి, దాన్ని నీ మైండ్లో ఏమనుకుంటానో అది జూమ్ చెప్తుంది. నీకు అర్థమవుతుందా? బాత్రూమ్ లాట్లలోనే ఇలాంటి పెట్టుకోరు. శాంపుల్ చూసేకి నీ క్వాలిటీ ఏమొస్తుంది, నీ క్లారిటీ ఏమొస్తుంది, నీ సామాన్లు ఎట్లున్నాయనేది నీకు A to Z జూమ్ చేసి చూపిస్తుంది. మాకేమొచ్చు ఆల్రెడీ పిఆర్ లాడ్జ్ 3 తీసుకున్నారు. డెవలప్ అయ్యేది ఏదన్నా టెక్నాలజీ వాడుకోవాలి. మాకు తెలుసురా బాబు, ఈ డెవలప్మెంట్ అంతా
మా ఫుటేజ్ మాకు ఉంది. నువ్వు ఏది బాత్రూంలో అట్లా ఆడుతున్నా అంతే అలాగా వెళ్ళి. అయినా మాకేమొద్దు. సరే మొబైల్ ఫిట్ చేస్తా. ఇది ఈ మొబైల్ మీవేనా? దీన్ని పెడదునా? ఏ మొబైల్? మొబైల్ సెట్ చేస్తా కెమెరా. అదెందుకు? ఇవి వెనకాల ఇది పెడతా అంటాను. ఏ వెనకాల పీక్ పెట్టేస్తారు బాబు నువ్వు. మీకు అర్థం అవడంలే. దానికి ఏ దానికైనా వాడుకోవచ్చు. నీకు బండికైనా, కారుకైనా, లేకపోతే మొబైల్కైనా, టీవీకైనా, కంప్యూటర్కైనా, లేదా లార్జ్ బయట అయినా ఏ దానికైనా మల్టీపర్పస్ సెట్ చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ సీక్రెట్ కెమెరా ఎప్పుడైనా లోపల పెట్టుకున్నా, ఈ మెడకి వేసుకున్నా, అన్ని ఏంటంటే నువ్వు పెట్టు. ఇప్పుడు అది కూడా ఫెస్టివల్ ఆఫర్ కింద ఉంది. మామూలుగా 3,500. ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కింద 16,000 ఇచ్చేస్తాను. మామూలుగా 3,500. ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కింద 16,000 ఇచ్చేస్తాను. ఒకసారి చూడన్నా మీరు. అప్పుడే వద్దు అనేదండి. నేను కంపెనీ నుంచి వచ్చినాను. వద్దు అంటే నువ్వు మళ్ళీ నాకు కంపెనీ నుంచి వచ్చి ఏ కంపెనీ? ర్యాంబో. ఏడుంది అది? ఎట్లా వస్తుంది బ్రాంచ్, ఈ ఊరికి వస్తుంది ర్యాంబో కంపెనీ. ఇప్పుడు ఎట్టా లేదు చెయ్యలేదు. అదేదో కంపెనీ ట్రిమ్మర్ కంపెనీనా? ట్రిమ్మర్లే వాళ్ళు అమ్మేది వాళ్ళు. అవును, ట్రిమ్మర్ మిషన్ తీసుకొచ్చి నువ్వు ఏదో సీసీ కెమెరాలు అవి అని చెప్పి ట్రిమ్మర్ మిషన్ అంటే నీ కెమెరాకి కింద ట్రిమ్మర్ బాబు నీకు మాట అడగచ్చు. ఇది లాడ్జ్ వచ్చిన వాళ్ళకి మనం గెస్ట్ల లాగా వాళ్ళని ఒక రిక్వెస్ట్ వచ్చి చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళని చూస్తాను అయితే వచ్చిన వాళ్ళని చూడటం అంటే అది కాదు. వాళ్ళని గౌరవపదంగా చూసుకోవాలి. అన్ని గౌరవపరంగా చూడు. నేను కూడా ర్యాంబో కంపెనీ నుంచి వచ్చిన, నేను అల్లాటప్ప కంపెనీ నుంచి రాలే. నువ్వేటన్నా బాత్రూమ్ పెడతారా? అవును, నీ సామాన్లు చూసుకుని పెడతా. ఏ సామాన్లు? దీనికి కెమెరాకి ట్రిమ్మర్ కూడా వస్తుంది. నువ్వు కెమెరా దగ్గర పోయినాడు అది ట్రిమ్మర్ గోపుతుంది. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు రాంబాబు వీడియో చూడవు నువ్వు బాత్రూమ్ లో. రాంబాబు అంటే బెస్ట్లే. ఆ యొక్క రాంబాబు వైపు బాత్రూమ్ ఇవ్వమను. ఇది ఆన్ చేస్తే బాబు ఇలాంటివి ఏమవుతు ఇప్పుడు ఫెస్టివల్ అన్నా. నేను ఇది వారం రోజుల్లోనే మాకు ఇది ఫెస్టివల్ అన్నా. మేము అందుకే ఈ ఫెస్టివల్ లోనే ఇవి పెట్టుకుంటే నీకు మంచి పండుగ. లేకపోతే ఇది లేదు. అసలు మేము ఇక్కడ ఖాళీగా ఉన్నాం అంతే. వద్దు రూమ్స్ వద్దు వద్దు వద్దు. నాకెందుకు రూమ్స్? రూమ్స్ ఎవరు అడిగిరి? నేను ఏది చేయను. టెక్నాలజీ వాడుకుంటే రేపు పొద్దున్న లాంచ్ డెవలప్ అయ్యేది నీకు. మాకు ఇక్కడ హాలిడేస్ అంతే. నువ్వు కెమెరా తలకాయ కట్టుకొని పోవచ్చు, నీ ముడ్డి కట్టుకొని పోవచ్చు, మెడకి వేసుకొని పోవచ్చు, నువ్వు బండి తగిలించుకొని పోవచ్చు, ఎక్కడికైనా నువ్వు క్యారీ చేయొచ్చు కెమెరా. తెలుసా? నువ్వేం తప్పుగా అనుకుంటున్నావేమో. ఎక్కడైనా ఏదైనా చూడొచ్చు. నువ్వు ఏడన కొండెక్కి మొత్తం ఊరంతా చూడొచ్చు. ఇంత టెక్నాలజీ చేసింది అదే. ఉత్త అల్లాటప్ప కాదు కదా. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు దాని ఎక్కువ కెమెరా తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది. ర్యాంబో నుంచి కాల్ వచ్చిందంటే అసలు ర్యాంబో పిఎక్స్ ఎందుకు కొనలేదని చెప్పి నాకు చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే తీసుకోండి. మీరు బలవంతంగా లేదు కొనమని. మీ చేత్తో బాక్స్ ఓపెన్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఫోర్స్ చేయను. నేను తీసుకోండి అని కూడా ఒకసారి అడగను. ఒకసారి చూడండి. మీకు ఓకే అనుకుంటే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఇష్టం. ఏ కంపెనీ అన్నా? ర్యాంబో. ర్యాంబో లేదు. ర్యామ్ ఈడేనికి ఉంటుంది. ఆడ కంపెనీ ఆడుందో ఆడ రాసింటారు. ర్యామ్ ఈడేనికి ఉంటుంది. ఆడ కంపెనీ ఆడుందో ఆడ రాసింటారు. ఏ కంపెనీ నుంచి వచ్చావు? ఎవరు? ర్యాంబో. ర్యాంబో నుంచి రావాలి. ర్యాంబో నుంచి వచ్చినాను. ఏదో బ్రాండ్ వచ్చు. అది ర్యాంబో 190 బ్రాండ్లని దత్తకు తీసుకొని ఆ ప్రోడక్ట్స్ని అమ్ముతుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది ర్యాంబో, ముందరంతా జాంబో. ఒక్కసారి ఓపెన్ నాకు తీసుకోకపోయినా పర్లేదు. ఓపెన్ చేసి చూడు చాలు, సంతోషం. నాకేం వద్దు. నా కస్టమర్ నీకు నచ్చితేనే. నేను ఊరికే ఫోర్స్ కూడా చేయను. నీకు నచ్చితేనే తీసుకో, లేకపోతే వద్దు. నేను చెయ్యి. ఓకే, నువ్వు నచ్చితేనే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఫోర్స్ చేయను.
ఏడిది ఇది 16,000 డబ్బులు కట్టండి. ఇదే ఒకటమ్మినా దానికి డబ్బులు కట్టేస్తే ఏంటంటే కంపెనీలో బ్యాడ్ నేమ్ వస్తుంది. ర్యాంబో వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ ప్రోడక్ట్ తీసుకోరు. మీరు 6 నెలలు వాడండి, సీల్ ఓపెన్ చేసినారు కాబట్టి తర్వాత మీరు ఏమేమి వీడియో రికార్డ్ చేసినారో అది కంపెనీకి పంపించండి. దాన్ని ఎడిటింగ్ చేసి మీకు పంపిస్తారు. మీరు బాత్రూంలో తీసిన వీడియో అయినా సరే ఎడిటింగ్ జరుగుతుంది. అంటే షాట్లు, జూమ్ షాట్లు, హీరో బాత్రూంలోకి ఎంటర్ అయినట్లు, మళ్ళీ కూర్చున్నట్లు, ప్యాంట్ ఇప్పేది, ఇవన్నీ మొత్తం అంతా డబల్ షాట్లు పడతాయి జూమ్ చేసి. అర్థమైందే? అందుకు మీరు వాడుకొని మీ ఇప్పుడు ఎట్లా ఫోన్పే చేస్తారా, ఈఎంఐకి మార్చమంటారా? దేనికోసం? ఇప్పుడు ఇది తీసుకుందానికి నేనేం తీసుకోలేదు. ఇది నువ్వే కదా సీల్ ఎందుకు ఓపెన్ చేసినారు? అదే సీల్ ఉంది, నువ్వే ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేశాను. తీసుకునే ఉద్దేశం ఉంటే ఓపెన్ చేయండి, తీసుకోలేదు ఉద్దేశం లేకపోతే ర్యాంబో సీల్ ఎట్టి బస్సులో తీయొద్దండి అని నేను క్లియర్ కట్ నువ్వే ఓపెన్ చేసి ఇచ్చావు. ఎవరు ఓపెన్ చేసి? నువ్వే ఓపెన్ చేసావు. ఒక్క నిమిషము, మీరు మామూలుగా చెప్తుండ్రు. దీంట్లో ఈయన ర్యాంబో సి ఒక ఫోన్ చేయండి సార్, నేను బయటికి పోయి మాట్లాడతా. ముందర ఉంటుంది ర్యాంబో సిఇఓ అని ఉంటుంది, ఈ నంబర్ కాల్ చేయండి, నేను బయటికి పోయి మాట్లాడతాను. ఎవరో నేనే సిఇఓ అంటనా? ఆయన సిఇఓతో ఒకసారి మాట్లాడిన, ఆయన ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే మీరు కొనుక్కోవాల్సిందే. నేనెందుకు ఫోన్ చేస్తాను? వాళ్ళెవరికో నాకే చేస్తా ఫోన్, నేను బయటికి పోయి మాట్లాడతా. నేనే ఫోన్ చేయలేదు. నా చూడు, ర్యాంబోలో నేను ఉద్యోగం చేస్తాను, సిఇఓ కూడా చేస్తాను. దయచేసి ఇది తీసుకోండి, ఇది మీకు 6 నెలలు వాడండి. కంప్లైంట్ ఏమైనా వచ్చిందే? బాబు నీకు నేను ఇందాకలే చెప్పాను, నేను ఇది నువ్వు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసాను, ఓపెన్ చేస్తే వెళ్ళిపోతున్నాను అన్నావు. వెళ్ళిపోతా అన్నాను ఎక్కడికి? డబ్బులు తీసుకొని ఊరికి వెళ్ళిపోతా కాదు. వెళ్ళిపోతా అన్నాను ఎక్కడికి? డబ్బులు తీసుకొని ఊరికి వెళ్ళిపోతా కాదు. దీనికి సీల్ ఎక్కడ ఉంది? అది పీక్ తెంగి ఏడు ఉంటది? ఫస్ట్ సీలు నువ్వు సీల్ పీకేసిన మీరే పీకినారు. ఇలా తీసుంటే సీల్ ఉందని చెప్పి సరేస్తున్నావా? ఇదే అక్కడ సీల్ ఉంది. ఇది సీల్ అంటే ఏం పైన భారీకి రాదు, చిన్న ఏదైనా అన్నం మెత్తుకు వేసి అతికిచ్చింటారు. ర్యాంబో సీల్ అంటే సీల్ లేదు. డబ్బులు ఈనా? ఏ డబ్బులు? కంపెనీ వాళ్ళు దిగుతారు, మళ్ళా ర్యాంబో కంపెనీ వాళ్ళు వస్తారు, చెప్తాను. రమ్మన్ అయితే రమ్మన్. సరే 3 రూములు బుక్ చేయతే. సరే 3 రూములు బుక్ చేయతే. ఏ రూమ్? 3 రూములు ఏమన్నా ర్యాంబో వాళ్ళు వస్తున్నారు కదా బాబు. రూములు లేవు, ఏమి లేవు, నీకు అసలు రూమ్ లేవు. ఏమను అలా తీసుకొని ఆ కటకట చేయదు పండగ కనీసం. బాబు రే రాంబాబు కాదు, సీల్ ఎవరు ఇమ్మన్నారు? సీల్ ఎందుకు తీసినారు? సీల్ తీసినాక ఎవరు కొట్టారు? కాదు, సీల్ తీయలేదు అంటున్నావు. సీసీటీవీ ఫోటేజ్ బయట తీయండి. నీకెందుకు చెప్పదు? మళ్ళీ సీల్ ఎవరు తీసినారో బయట పడుతుంది కదా, బాక్స్ ఎవరు ఓపెన్ చేసినారో దాంట్లో ఉంటుంది కదా. అవన్నీ మా దగ్గర ఉంటాయి కదా. అవన్నీ చెప్తే ర్యాంబో కంపెనీలో ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి తెచ్చుకునేటట్లున్నావు. కెమెరా కొనుక్కోరు. నాకా చెప్తున్నా? నువ్వు మీకే మీరే సీల్ ఓపెన్ సరే ఏం చేస్తావు? అది కెమెరా అనుకుంటారు, ఏమనుకుంటారు? ఇసురుతున్నారు. ఏది కెమెరా? ఏడికి ఇసురుతున్నావు? అందులో ఏంటుంది? నువ్వు కెమెరా అంటున్నావు. బాబు తీయాలి, డబ్బులు కట్టి. ఏ డబ్బులు? లేదా మా ఓనర్ ఫోన్ చేయి. చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు చెయ్యి. సీల్ ఇప్పింది ఓనర్ ఫోన్ చేసేస్తే నేను ఆయన ఏం చెప్తేది నీకు నాకు వద్దు. నేను ఆయన ఓనర్కి వెళ్ళిపో, ఆడ ఏమొద్దు వచ్చేసి అన్నాడంటే నేను వచ్చేస్తా. ఫోన్ చేయి, నేను బయటికి పోయి మాట్లాడతా. ఆడెవడుకో నేను ఫోన్ ఆడెవడుకో చేయడం నాకే చేస్తున్నావు. మాట్లాడైతే వద్దు, ఫోన్ లో మాట్లాడతాను. ఆయన కడుగు దయచేసి ఎవడు చెప్తాడు, నువ్వు ఏదో కయ్యాల్లో ఏదో చేస్తాను. నీకు ఇట్లా ప్రోడక్ట్ ప్రపంచంలో ఎవడు అమ్మాడు? నీకు 60 నిమిషాలు గ్యారంటీ ఎవడు ఈడు. బాబు ఇది పక్క ఫ్రాడ్, అందులో ఏటి లేదు, ఇందులో ఏటుందని తెస్తారు. ఏటి తెస్తారు? బిగిచ్చేకి వచ్చే వాళ్ళు సర్వీస్ వీళ్ళు తీసుకొస్తారు కదా. నా దగ్గర ఉంది బాబు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోరా. ఏముంది? మా దగ్గర ఫుటేజ్ ఉంది. దానికి ఇది ముందర బిగిచ్చేది ఎందుకు? ఇది దేనికోసం? కెమెరాకే. అవసరం లేదు, మాకున్న టెక్నాలజీ మాకుంది. ఇప్పుడు అది సీసీటీవీ మీ ఉంది కదా, సీసీటీవీ ఫోటో దానికి ముందర గ్లాస్ తుడుస్తారు మా వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి. దీంట్లో నీకు క్లాత్ వస్తాయి, ఈ స్టిక్కర్ వేసి నీకు తీసి నీటి తుడిచి ఇస్తారు. అట్లా మాకేం వద్దు, డబ్బులు కట్టి.
ఏ డబ్బులు ఏమి లేవు వెళ్ళి. నాకొద్దు. ఎవడు కొంటాడు ఇది మళ్ళీ 2 గంటలు అయి తిరగబట్టి నేను ఎవడు కొండు. నీకు పండగ ఆఫర్ కింద 6,000 16,000కి ఇస్తాంటే కూడా తీసుకోకపోతే ఈఎంఐలు ఎట్లా ఈఎంఐ ఏ బ్యాంక్ ఉంది చెప్తే లింక్ చేస్తా. సతాయిద్దు నా దయచేసి ఏదో ఒకటి సతాయిద్దు. మేమని మాకు ఈ పండగలోని మాకు సెలవులు లేకుండా మేమేదో డ్యూటీలో మా ఇది పెట్టుకుంటే పండగకి మాకు సెలవులు నీకు సెలవు ఇది పెడితే ఇదే చూసుకుంటది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం జూమ్ చేసి ఏమేమి జరుగుతుంది మొత్తం నీకు సెల్లో చూసుకోవచ్చు. ఏడ కూర్చొనైనా నువ్వు వీటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కావాలంటే 2 రోజుల కోసం నేనే వచ్చిపోతాను. మాకేం వద్దు నీకు ఎంత సరే ఎంతకు తీసుకుంటావు చెప్పు. నాకు వద్దు. పోనీ ఎంత తీసుకుంటావు? నీ ఫైనల్ రేట్ చెప్పేసి. ఫైనల్ నేను 16,000 అన్నా, మీరు ఎంత తీసుకుంటారు? నాకు వద్దు అంటే పోనీ ఏదో చెప్పు. పండుగ రోజు కట్టకట్ట వద్దు. ఇంకెక్కడికి వెళ్ళి ఈ సీల్ తీసిన చూడుకుంటాడు. ఎవరు తీసారు సీల్ వేయాలి? ఎవరు తీసారు సీల్ వేయాలి? నువ్వు సీల్ తీసానని చెప్తాను. బాక్స్ ఆల్రెడీ తీస్తుంది. అది ఇదే వద్దు. ఎందుకు బ్రదర్ చెప్తున్నాను. ఫోన్ చేశాను అనుకో పోలీసు మళ్ళా నువ్వు ఫోన్ చేసి ఇంకో 5 బాక్సులు కావాలంటే రావు. వద్దు. ఫోన్ సంవత్సరానికి 1-2 పీసులు తయారు చేస్తుంది. మళ్ళా రావు అది. రాంబాబు కనపడ్డు. సరేలే కానీ అదేదో స్లిప్ ఏదో ఇస్తే ఏ స్లిప్ లేదు. కాదు బిల్లు రాసిస్తా. కాదు బిల్లు రాసిస్తా. ఒక నిమిషం కూర్చోను. నేను చెప్పేది ఒక నిమిషం వినండి. సార్తో మాట్లాడి వెళ్ళిపోతా. ఏ సార్తో? ర్యాంబో ఆఫీస్ సార్తో. ఏది మాట్లాడేది ఏం లేదు. ఒక నిమిషం కాదు ఒకటే ఒక నిమిషం. ఇది నాకు వద్దు. నువ్వు ఒకవేళ డబ్బులు కట్టేటట్లేదు కట్టు. సాయంత్రం వస్తావు. ఆల్రెడీ మా ర్యాంబో కంపెనీ వాళ్ళు తీస్తా అన్నాడు వీడియో. మీ ఇష్టం చెప్తాను. చాలా పబ్లిక్ లేక పోతారు. ర్యాంబో కంపెనీ చెప్తాను. చాలా పబ్లిక్ లేక పోతారు. ర్యాంబో కంపెనీ రాంబాబు నేను పిలుస్తా. రాంబాబు నా సెల్ అడిగింది. ఏ సెల్? లోపల ఎవరికైనా అమ్ముతా. లోపల అమ్ముతా ఎవరికన్నా.